సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. రియల్ లైఫ్‌లో నన్ను చూస్తే, హ్మ్. నేను బయట హోమ్‌లెస్ పీపుల్‌కి కానీ, లేకపోతే ఆర్ఫనేజ్‌కి ఫీడ్ చేసే మనిషిని. హ్మ్. పెట్టేవాడిని. నాకు ఓకే. పెట్టినప్పుడు చాలా ఓకే. ఎమోషన్ ఫీల్ అవుతా. ఓకే. సో, ఆ రోజు అర్ నోటికాడ ప్లేట్ లాక్కున్నారనేది నాకు చాలా బిగ్గెస్ట్ ఎమోషన్. హ్మ్. అదే ఫుడ్ పెట్టక ముందు ఆయన నిర్ణయం తీసుకొనుంటే, అరే ఫార్మాట్‌లో భాగం కాబట్టి ఇలా చేశారని చెప్పి నేను అర్థం చేసుకోగలను. హ్మ్. ఎందుకంటే 'బిగ్ బాస్' పట్ల నాకుండే గౌరవం అది. హ్మ్. ఆయన ఏదో ప్లాన్ చేశారు తర్వాత నాకు అదే అనిపిస్తుంది. ఆయన ఏదో ప్లాన్ చేసుంటారని. ఎందుకనంటే, హ్మ్. సో, అప్పుడు ఆ ఎమోషన్ నాది చాలా జెన్యూన్ ట్రూ. మీరు నమ్ముతారో లేదో నేను కెమెరాస్ ముందు నేను ఏం జరుగుతుందో బయట కెమెరాస్ ముందు మాట్లాడిన సందర్భాలు రెండే 2 సందర్భాలు. అది కాంటెక్స్ట్ కూడా తర్వాత చెప్పేస్తాను హ్మ్. అది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇదేంటి నా మీద రాంగ్ ఎలిగేషన్, రాంగ్ నెగెటివ్ సెట్ అయినప్పుడు ఇలా ఇలా ఎళ్తుందా బయటికి? హ్మ్. హరిత ఏమైపోతుంది? మా ఫాదర్ ఏమైపోతారని కన్సర్న్ చూపించింది. అదొక సందర్భం. హ్మ్. తర్వాత నాకు నచ్చినప్పుడు కెమెరాస్‌తో మాట్లాడిన రెండే సందర్భాలు తప్ప, హ్మ్. ఎప్పుడు ఆర్గానిక్‌గా నేను ఎలా ఉండాలో ఇప్పుడు ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగున్నాను. హ్మ్. అంతే తప్ప కెమెరాస్‌లో ఎలా కనపడుతున్నామో బయట ఏం వెళ్తుందో కంటెంట్ కోసం ఉండలా. క్యారెక్టర్‌తో బతికానక్కడ. హ్మ్. కంటెంట్ కోసం ఎప్పుడు ప్రవర్తించలా. హ్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ ఎమోషన్ కోసం అది చూపించాను. హ్మ్. నెక్స్ట్ మీరు అడిగిన క్వెషన్ అందుకనే తర్వాత ఫుడ్ తీసుకొచ్చి బయటకొచ్చి నేను తీసుకుంటా అకౌంటబుల్‌గా నేను ఉంటానని చెప్పి ఛాలెంజ్ చేశాను. హ్మ్. అయిపోయింది. తర్వాత అప్పుడు తనుజ గారు మిగతా అందరూ థాంక్స్ అన్న మరి నా కోసం తీసుకొచ్చారు. అలా కాదు అని బిగ్ బాస్ నుంచి చాలా టైమ్ ఇచ్చా. బిగ్ బాస్‌ని వెయిట్ చేస్తాను. ఏం రాకపోయేప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకున్నా. హ్మ్. స్టాండ్ తీసుకున్నాక తనుజ వచ్చి ఏమన్నారంటే, "హరీష్ గారు మీరు మా కోసం చేశారు థాంక్స్. బట్ కానీ దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటాయేమో." హ్మ్. బిగ్ బాస్ కూడా అన్నారు. "ఏంటి అవును. హరీష్" అవును. అవును. అన్నప్పుడు హ్మ్. ఓకే. వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతదేమో అని చెప్పి ఫుడ్. అందుకే ఆ ఎమోషన్ క్యారీ అయింది కాబట్టి, ఆళ్ళ తర్వాత ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు చూడలేక ఇటు పక్కన కూర్చున్నా. హ్మ్. అది. తర్వాత ఇప్పుడు నేనెందుకు ఫుడ్ తినలేదన్న. ఫుడ్‌కి అంత గౌరవం ఇచ్చేవాడిని. నేను ఫుడ్ మీద అలగల శివ. హ్మ్. చాలా మందికి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పా. ఫుడ్ మీద అలగల. అవును. ఫుడ్ మీద అలగలే. ఫుడ్ మీద అలగల. హ్మ్. అవును. నా మనసు చనిపోయింది. హ్మ్. బయట బయట హరితాను, మా ఫాదరు హ్మ్. వాళ్ళేం తింటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ బెంగ పట్టుకుంది కాబట్టి నేను ఫుడ్ తినలా శివ. దానికి మీరెందుకు నేను అంత ఎళ్ళిపోవాలనుకున్నా కదా! మీరెందుకు ఫుడ్డు మీరెళ్ళిపోవాలనుకున్నారా? ఎలా ఎళ్ళిపోవాలి? బిగ్ బాస్ నుంచి సూసైడ్ ఎళ్ళిపోవాలనుకున్నారా? చేసుకొని ఎళ్ళాలా? ఇలా కత్తిలా చూపించి ఎళ్ళాలా? ఇప్పుడు అన్న ఫుడ్ తినకపోతే ఆరోగ్యం పాడైపోద్ది కదా! అప్పుడు ఇంకా బాధపడతారు కదా 2 బయట ఇంట్లో రీజన్స్ వాళ్ళు. ఫుడ్ తినకపోవడానికి 2 రీజన్స్. 2 రీజన్స్ చెప్తా. అది కూడా 2 రీజన్ కూడా. హ్మ్. తనుజ గారితో ఫస్ట్ డే రైస్ దాని మీద ఒక చిన్న సంభాషణ గోటుతో పోయేదాన్ని తను పెద్ద ఇష్యూ చేసేసారు. హ్మ్. అయినా సరే తమాయించుకొని నేను తిన్నాను ఫస్ట్ రోజే నేను అవును. ఇది వండి హౌస్‌లో చేసినప్పుడు చెప్పారు. శ్రీజ సిట్యుయేషన్స్ వచ్చి చెప్పారు. శ్రీజ లేదు హరీష్ గారు తినండి అది ఇది అంటే తిన్నా. లేదు. ఉప్పు ఎక్కువైనా తిన్నా ఆమ్లెట్‌లో. గోంగూర పప్పు చేసినప్పుడు ఇసుకొచ్చినప్పుడు తిన్నాను. అవును బ్రో. వాళ్ళు చెఫ్‌లు కాదు కదా! వాళ్ళు నేనేంటి షెఫ్‌నేంటి? నేను వాళ్ళు మాస్టర్ చెఫ్‌లు కదా! షెఫ్‌నేంటి? మిచెలిన్ స్టార్ షెఫ్‌నేంటి వాళ్ళెవరు నేనేమన్నా? చెఫ్‌లు కాదు కదా! నేను అప్పుడప్పుడు మెచ్ తప్పులు మె ఆ! జరుగుతుంటాయి. ఆ ఎప్పుడన్నా తప్పుల్ని కాదు. యాక్సెప్ట్ చేసుకోవాలి కాదు. కదండీ హరీష్ గారు. పొరపాటున యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఎలా ఉన్నా తిన్నాను శివ. మరి మీరు 4 రోజులు ఇలాంటి తిన్నాను. వంకలు తీస్తున్నారు ఆ! ఉప్పు అరే ఎక్కువైపోయిందని. చూసారా? ఇప్పుడు నేను ఉన్నాను. తొందర పడకురా కాదు కాదు. సుందర భదన అంటారు సామెత తెలుసు కదా! నాకు నేను నేను ఆమ్లెట్ చెప్పే లోపల మధ్యలో దూరిపోతున్నారు ఇప్పుడు మీరు. నేను అది అరే అనట్లే. దీన్నేమంటారంటే ఇప్పుడు షుగర్ నాకు ఉందని ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ. నే అది చెప్పేది ఆ! వినాలి శివ చెప్పండి. మీరు. చెప్పండి. సో, అలా ఉన్నా కూడా తిన్నా నేను. హ్మ్. ఇంట్రికి ఉన్నా కూడా పడ్డా కూడా తిన్నాను. కానీ తర్వాత ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ హ్మ్. మనిషి ఏంటి నామినేషన్ కోసమా? ఒక హ్మ్. మనిషి ఇంట్లోంచి పంపించడం కోసమా? హ్మ్. స్టాండ్ ఎవరు తీసుకోనప్పుడు ఒక మనిషి మానసికంగా చనిపోతున్నప్పుడు, హ్మ్. మీరు మానసికంగానేమో మనిషిని చంపేస్తారు. హ్మ్. శారీరకంగా, భౌతికంగా కాపాడటానికి మాత్రం తినమని చెప్పంటారు. ఇదేం లాజిక్ శివ? హ్మ్. ఇదెందుకు ఊసరవెల్లి కూడా ఉరేసి చచ్చిపోద్ది శివ ఇలాని చూస్తే. హ్మ్. అంటే అదే సో, నామినేషన్ కాబట్టి అందుకని మీ పాయింట్ అదే గదా! ఈ 2 రీజన్స్ వల్ల హ్మ్. ఇలాంటి దోగ్లాపన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ మధ్యలో ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టే ఫుడ్ గూడా నాకు పాయిజన్ లాగా అనిపించింది కాబట్టి తినలేదు. హ్మ్. 2 బయట మా వైఫ్ ఏం తినట్లేదు. ఏంటి పరిస్థితి? హ్మ్. ఈ 2 రీజన్స్ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఐ స్టిక్ టు మై స్టేట్మెంట్. హ్మ్. శివ హ్మ్. బిగ్ బాస్ కోసం పుట్టల. హ్మ్. బిగ్ బాస్ కోసం పెరగల. హ్మ్. బిగ్ బాస్ అనేది నా జీవిత గమ్యం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ఒక 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 భాగం. హ్మ్. ఐ యామ్ రియల్లీ బ్లెస్డ్. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు థట్. మీరు అన్నది పాయింట్ యాక్చువల్ ఇదే. అంటే నామినేషన్స్ హ్మ్. చేస్తారు. మళ్ళీ ఎళ్లి కలిసిపోయి మంచిగా మాట్లాడేస్తారు. అని చెప్పి మీరు కెమెరాస్ గూడా మరి చెప్పడం సెకండ్ జరిగింది. చేస్తారు శివ. కెమెరాస్ గూడా చెప్పడం జరిగింది మీరు. శివ ఒక మాట చెప్తా. హ్మ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీతో నాకు సీరియస్‌గా ఒక ఏదో ఎమోషన్ చాలా సీరియస్ కన్విక్షన్‌తో ఫాలో అవుతా. హ్మ్. హ్మ్. నేను ఐ లవ్ యూ అని అంటే ఐ మీన్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. హ్మ్. నాకు మీరు నచ్చలేదని అనుకో నచ్చలేదు. హ్మ్. అభిప్రాయ భేదాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు, మనం కొట్టుకోవచ్చు. హ్మ్. నేను వెంటనే వచ్చి శివ ఏమనుకోదు శివ, ఇట్స్ ఓకే శివ మన ఫ్రెండ్స్ అని మాత్రం నేను చెప్పను. ఇది ఇది నా పర్సనాలిటీ. హ్మ్. అది కొంత క్లియర్ అయ్యే వరకు నేను నార్మల్ అవ్వను. నేనదే క్లియర్ అయినప్పుడే నార్మల్ హరీష్ అవుతా. గారు ఇది నేనే హరితతో అయినా అంతే మా ఫాదర్ మీరు మీరు నమ్ముతారా? ఆ! ఆ రోజు మా ఫాదర్‌ని ఇలా అన్నాను కదా! నాకు ఓటేయొద్దని. ఆ! దాని తర్వాత మా ఫాదర్‌తో ఎప్పుడు మాట్లాడానో తెలుసా? ఆ! నిన్న మాట్లాడా. అదే అంటున్నాను హరీష్ గారు. అవును. నిన్నే కదా మీరొచ్చి మొన్నే వచ్చారు అరే! కదా! నేను ఫస్ట్ నా మాట అన్న తర్వాత నేను ఇంట్లోకెళ్ళింది సిక్స్త్ కదా శివ. అవును. సరే ఆ 5 రోజులు కూడా నేనదే మాట్లాడా శివ. అంటున్నాను. నేనదే అంటున్నాను హరీష్ గారు. ఇంకో విషయం నేనేమంటున్నానంటే చెప్పాలి. ఫిబ్రవరిలో గొడవైతే మా మదర్, ఫాదర్‌తో హ్మ్. నేను తర్వాత వాళ్ళతో మాట్లాడింది ఎప్పుడు తెలుసా? మా హ్మ్. ఫాదర్‌కి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చింది. సిక్ అని జూన్‌లో మాట్లాడా మా ఫాదర్‌తో తెలుసా? హ్మ్. హ్మ్. దట్ ఈస్ మీ శివ. అంటే మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద.
ఓరే ఆ! ఎంత ప్రేమడో తెలుసా? ఆ! ప్రేమ కన్నా కూడా నేను మీకు చాలా అదే అంటున్నాను. మీకు నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ. మాట పట్టింపు ఎక్కువ. ఆ! మాట పట్టింపు ఎక్కువ. ఆ! నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. హ్మ్. హ్మ్. నా ప్రేమే అలాగే ఉంటది. నా యాహ్! కోపం అంతే అదే ఉంటది. అంటున్నాను. ప్రతిది కూడా విత్ కన్విక్షన్‌తో ఉంటది. హరీష్ గారు నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్. హ్మ్. కానీ అది పక్కోళ్ళకి రైట్ కాకపోవచ్చు. కాకపోవచ్చు. దాన్నే అంటున్నా ఇంకొకటి కదా! అండ్ వాళ్ళు అదే నాలా అదే ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు సారీ. మీరు మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలాగే అవుతుంటాయి. భలే నవ్వుతారు దీనికే చిన్నపిల్లలాగా. భలే. బావుంది. చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. యాహ్! ఇప్పుడు మీకు మీకు రైట్ అనిపించొచ్చు. కరెక్ట్. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు. కరెక్ట్. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్‌మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా! ఎందుకంటే నేను అదే చెప్తున్న పాయింట్ ఆబ్వియస్‌గా తప్పే. కదా! ఆబ్వియస్‌గా తప్పు. అంటే మీరు తప్పేగా. కొన్ని సార్లు అదే చెప్తున్నా కదా! నేను కూడా మనిషే కదా! నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్ నా కళ్ళతో చూస్తా కదా! అవును. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా! హ్మ్. ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతదంటే ఇది 9 హౌస్‌లో కూడా చెప్పారు. అదే చెప్తాను. 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా! అవును. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు. ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా! అవును. నేనేంటంటే కానీ నేను మీరేమంటారంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేది నేనెలా ఫీల్ అవుతానంటే కానీ మీరేమంటారంటే హ్మ్. ఇదే 6 ఇది 6 సీ ఇది 6 కాకపోతే వాళ్ళతో సరే, ఫైటింగు. సరే నేనొక విషయం అడుగుతాను. హ్మ్. ఇప్పుడు హ్మ్. రీతూను, పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు. మీకేమనిపిస్తుంది? ప్రేమ లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు హ్మ్. అనిపిస్తుంది. కదా! నవ్వుతున్నారు చూసారా? నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటది కదా! ఆ! అదే కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్ హ్మ్. అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా సార్లు చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళెంబట నీళ్ళొస్తాయి. కొన్నిసార్లు నీళ్ళు రావు. అవునా హ్మ్. కదా! మనం హ్మ్. హ్మ్. చలించం. దానికి కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్‌గా పండితేనే అది నిజం అనిపిస్తది. లేదా హ్మ్. నిజం అనిపించదు. ఏమో ఇవాళ రోజు కూడా 'టైటానిక్' మూవీ చూస్తే నా అదే కళ్ళెంబట అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే ఆ అంటున్నాను. నలుగురు సినిమా అదే చూస్తుంటే అంటున్నాను. నీళ్ళొస్తుంటాయి. అదే అంటున్నాను. కానీ కొన్ని సినిమాలు హరీష్ గారు చూసినప్పుడు నేను అదే కళ్ళెంబట అంటున్నాను. నీళ్ళు రావు హరీష్ గారు శివ. నేను అదే అంటున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను వినండి. హ్మ్. 'బిగ్ బాస్' సీజన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు. హ్మ్. చాలా మంది ఏడ్చారు. కానీ నేనున్న 100 రోజులు నేను ఏడవలే. హ్మ్. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్‌కి ఏడవడు. సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడు ఏడవలేదు కదా! అక్కడ సీన్ పడలేదని కూడా మీరు. తప్పు అది. ఎందుకంటే అది ఎమోషనల్ కోషెంట్స్ కొంతమంది ఇండివిడ్యువల్‌గా వేరుగా ఉంటాయి. హ్మ్. అది ఎమోషనల్ కోషెంట్స్ అంటారు ఆళ్ళు అవి వేరుగా ఉంటాయి. సో, డెఫినిట్‌గా కొన్ని విషయాల్లో నేను ప్రతీదీ మనం రైట్ అనుకోవడం తప్పది. హ్మ్. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు. అదే చెప్తున్నా కదా! హ్మ్. నేను అదే చెప్తున్నాగా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్‌గా, రేషనల్‌గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. ఓకే. సో, మరి రైట్ వే అన్నట్టు. స్టార్టింగ్‌లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అయితున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి ఎళ్లి కెమెరా మాట్లాడేసారు రెండో రోజే? రెండో రోజా? ఆ! సెకండ్ డేనే వెళ్ళిన హౌస్‌లోకెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు నిజంగా గుర్తులేదు. హరిత బట్ ఎలా ఒకవేళ ఉన్నావమ్మా? నేను హరితని మిస్ అయినట్టు మాట్లాడుంటే హ్మ్. మీకో విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. హ్మ్. ఓకే. హ్మ్. హరిత సింగిల్‌గా ఉంటారు. హ్మ్. ఆళ్ళ ఫాదర్, మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. హరితతో మాట్లాడకుండా హ్మ్. ఇన్ని సంవత్సరాల్లో హ్మ్. ఉండటం ఇదే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ నా ఓకే. లైఫ్‌లో ఈ 'బిగ్ బాస్‌లో' నాకసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు. హ్మ్. బట్టలు కాదు. బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడిని అవసరమైతే హ్మ్. నేను సంజన బట్టలు ఏసేసుకున్నాను అవసరమైతే. హ్మ్. ఆళ్ళకి హ్మ్. కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్‌గా. హ్మ్. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్‌కి వచ్చేసాం కాబట్టి లైఫ్‌లో ఒక ఏజ్‌లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటీనెస్ ఇయన్నీ పూడ్చేసాం. ఓకే. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి హ్మ్. అంటే మా అందుకే హరిత, హరీష్ నేను క్యారీ చేస్తా. హ్మ్. మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి హ్మ్. ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడుండొచ్చు. నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నారు చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్టే. యాహ్! సంజన గారు మొన్న హ్మ్. లైక్ నేను మా 5 సంవత్సరాల పాప, బాబుని హ్మ్. వదిలేసొచ్చా. హ్మ్. అదే లైక్ పాప ఆర్ బాబు హ్మ్. ఓకే. ఇంటికాడ వదిలేసొచ్చానంటే, నేను మా వైఫ్‌ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో? అది చెప్ కరెక్టా? నేను లాస్ట్ టైమ్ నేను అడిగితే మీకు పిల్లలున్నారని కొంతమంది మీరు అడిగారో లేదో నాకు గుర్తులేదు. హ్మ్. కొంతమంది అడిగినప్పుడు హ్మ్. నా వైఫే నా కూతురని చెప్పా. అవును. అవునా? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ. హ్మ్. అదే ప్లేస్‌లో హరిత ఉంటే హ్మ్. ఓకే. హ్మ్. హరిత అనొద్దు. హ్మ్. అక్కడ హౌస్‌లో కూర్చున్న అందరూ మీరు కూడా ఉన్నారు గదా! హ్మ్. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. ఫ్యామిలీసో, ఫ్రెండ్సో ఏదో ఒకటి ఉంటది గదా! హ్మ్. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం గదా! హ్మ్. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం. హ్మ్. అవునా? హ్మ్. ఒక బేబీ, మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది హ్మ్. ఆ ఫీడింగ్ ఫేజ్‌లోనే కదా! హ్మ్. ఓకే. ఇప్పుడు ఆమెకేమన్నా డబ్బులు కొరత? హ్మ్. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హ్మ్. అవునా? హ్మ్. నేను హరిత ఆ ప్లేస్‌లో ఉంటే హరితని సమస్య లేదు పంపించను. ఎందుకంటే హ్మ్. మదర్‌లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైమ్ అది డ్యూరేషన్. హ్మ్. పంపించను. హ్మ్. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు తన నేనే సింపతి అని ఎలాగంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు అదే అక్కడున్న అంటున్నాను. మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అంటున్నాను. 13 మంది
అలా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకొని వస్తారు కదా! హ్మ్. ఇప్పుడు ఆవిడే చెప్పారు. హ్మ్. ఆళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను. అంతమంది సరంజామా చేసొచ్చానన్నారు. ఇంతమంది కానీ, పెట్టొచ్చినా ఒక కానీ, కానీ, గుర్తొస్తారు కదా కానీ, బ్రో. కానీ, కానీ హరితని చూసుకుంటాని కోసం నా బేబీ హరితని చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. హ్మ్. హరిత 2, 3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. హ్మ్. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడొచ్చి తన వాయిస్ రైజ్ చేసొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. హ్మ్. అండ్ థాంక్స్ టు ఎవ్రి మీడియా ఛానల్ హ్మ్. హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్‌ప్రెస్ హర్ వ్యూస్. హ్మ్. హ్మ్. అది. సో, ఇప్పుడు అర్థమైందా? హ్మ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమనవసరం ఆ ఎమోషన్. అంటే హ్మ్. సరే, సరే ఏమో మేబీ అంటే పా వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా! వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అంటే ప్రేమ సీ ఉంటది అంత కదా బ్రో! అంత ఏం జరుగుతుందో. ప్రేమున్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ అహా! మీ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ నేను బాస్‌కొచ్చారు? అదే చెప్తున్నా. హ్మ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ తను కూడా అలాగే మా చేస్తుందనుకోవచ్చు బేబీ కదా! కోసం వదిలేసొచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో. బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. ఆ! వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మందున్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పింది ఆవిడే నాకు. ఆ! 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 అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు మా ఇద్దరిని వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూనే ఉంటారు కదా! హ్మ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి పోర్ట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. హ్మ్. అంటే మీరు హౌస్‌లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. హుహు. హ్మ్. ఓకే. ఇమాన్యుయల్‌తో నేను నాకు ఏ పర్సనల్‌గా నాకు ఇమాన్యుయల్ అది ఎలా ఉన్నా, ఏదున్నా గూడా హ్మ్. ఇమాన్యుయల్ కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నారు కదా! తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో, హ్మ్. తన్ని వదిలేసొచ్చాం. అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసొచ్చాం కదా! మీరు ఉండొచ్చారు కదా! హ్మ్. ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే. మీరు మనం బయటే ఉంటాం కదా బ్రో! ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. ఇదొక నాది. ఇదొక టైప్ ఆఫ్ నాది. పర్సనాలిటీ. నాది. నాది. నేనసలు ఏడవలేదు. వీళ్ళొచ్చినప్పుడు ఫీల్ అవ్వలేదు. వీళ్ళొచ్చి వావ్! వావ్! ఎక్సైట్ అవ్వలేదు. వావ్! గ్రేట్. గ్రేట్. ఉండేది. నేను ఉన్నాను. టాప్ 3 బ్రో నేను గ్రేట్. ఉన్నది కూడా మరి నాకు గ్రేట్. తెలుసు. గ్రేట్. గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పను. అరె! నేను చెప్తున్నా బ్రదర్. టాప్ 3 అంటే ది గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. జనాలు గ్రేట్ అనేది అరె! మెయిన్. నేను చెప్తున్నా బ్రదర్. వెటకారం మీరికైనేంటి? మనకు కూడా వచ్చి చమత్కారం. గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు పుట్టిందే దాని కోసం కదా! యాహ్! మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అగ్ని పరీక్షకెళ్ళినప్పుడు హ్మ్. ఫస్ట్ కూడా నేను అలాగే ఉన్నాను. హ్మ్. నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్‌గా మాట్లాడి నాన్న అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే దట్ ఈస్ కళ్యాణ్. ఎందుకంటే హ్మ్. నేను ఒక గ్రేట్ పేట్రియాటిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్. హ్మ్. ఆర్మీ పర్సన్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది. హ్మ్. 2 పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్‌గా ఆ వైబ్. హ్మ్. ఎందుకని హ్మ్. నాట్ యాస్ మరి ఇందాక రీల్ ఓన్లీ హీరో. కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కాదన్నారు. ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా. హ్మ్. షో ఫార్మాట్‌లో అంటే ఇప్పుడు అంటే షో ఆ పవన్ షోలో కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపట్టి చెప్తారా? లేకపోతే అదే కదా! చెప్పరా? ఇప్పుడు అదే కదా! ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరేంటంటే ఆ! కళ్యాణ్. ఆ! కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు. ఆ! క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనగానే మీరందరూ కళ్యాణ్ అంటారు. పవర్ నేను స్టార్ పవన్ కళ్యాణ్ అంటాను. అలా కాదు కదా! ఆయన పేరు కాదు కదా! ఆయన కాదు. పేరు అదే కదా! కాదు. షోలో తన పేరు తను పెట్టుకుందే కళ్యాణ్ పడాలా. హ్మ్. కళ్యాణ్ అనే పిలుస్తారు. 'బిగ్ బాస్' అనౌన్స్ చేసినప్పుడల్లా కళ్యాణ్. హ్మ్. అలాగే పవన్ అనగానే డీమన్ పవన్. హ్మ్. డీమన్ అని కూడా పిలవరు. హ్మ్. పవన్ అని పిలుస్తారు. హ్మ్. క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు. అవును. అది. సో, కాబట్టి కళ్యాణ్‌ని నేను క్లోజ్‌గా ఉన్నాను కాబట్టి క్లోజ్‌గా నాన్న కళ్యాణ్ అని కూడా పిలిచాను. మీతో మంచిగుండేవాడా? నేను మంచి, చెడు అని ఏం లేదు. అక్కడ కళ్యాణ్‌తో నాకు ఆ వైబ్ ఉంది. కానీ అగ్ని పరీక్ష చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ యాక్చువల్లీ చేశారు. ఇదే కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో మిమ్మల్ని హ్మ్. ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. అది తను అనుకోని ఉండొచ్చు యాక్చువల్‌గా. హ్మ్. బట్ రియాలిటీ నాకు తెలుసు. లోపలున్న ఆయనకి అనిపించింది. అది మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీకు అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట అన్నాడు. నేను ఆయనకి తనుజతో ఏదైనా అఫైర్ ఉందని అన్నానా? అనలా కదా! ఆ! నేను రాబోయే అనలేదంటున్నారు రాబోయే అనేస్తున్నారు. కాదు రాబోయే టైం అనాలంటే ఎన్నైనా అనొచ్చు. ఆ! ఆ! నాలుకకి నరం ఉండదు కదా శివ! ఆ! ఎన్నైనా అనుకోవచ్చు. ఆ! మనం అనుకునేయన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. హ్మ్. ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోర్ట్రే అయ్యొచ్చి తనుజాని, కళ్యాణ్‌ది కలిపి ఒకటి చూపిస్తున్నారు. ట్రయాంగిల్ కాదు 4 యాంగిల్స్ కనబడుతున్నాయని రకరకాలన్నారు. కానీ నేను అన్నానా? ఎందుకు అనలేదు? హ్మ్. నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను. హ్మ్. తర్వాత నేను తనుజాను, కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా హ్మ్. తనుజ క్లియర్‌గా చెప్పారు. హ్మ్. నాకన్నా చిన్నోడు. హ్మ్. ఓకే. నాకిష్టమైతే నేనెలా చూపిచ్చాలో ఏజ్‌తో సంబంధం లేకుండా ఏదైనా చెప్తాను. అది ఇది అని అన్నారు. హ్మ్. సో, చూసారా నేను వేగ్‌గా అనిపిచ్చింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. హ్మ్. కళ్యాణ్ అలా అనుకున్నారు. అలా మాట్లాడుండొచ్చు. హ్మ్. అది తన ఆలోచన అంతే. హ్మ్. రైట్, రాంగ్ మీరొకటి అనుకుంటారు. నేనొకటి. కానీ హ్మ్. వాస్తవం వేరుంటది గదా! ఆ హ్మ్. వాస్తవం ఎవరికి తెలుస్తది? హ్మ్. నాకే తెలుస్తది.
సింపుల్. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా. చాలా వరకు ప్రూఫ్‌తోనే మాట్లాడతా. కొన్నిసార్లు కన్విక్షన్‌తో మాట్లాడతా. ఓకే. ఒప్పుకున్నా. ఏదైనా ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పలేం. యాహ్! ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు. హ్మ్. ఇస్తున్నారా? హౌస్‌లో ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదా? తనుజ గారికి ఇచ్చారా? ఎంత తేడా వచ్చినా తనుజ గారనే మాట్లాడాను కదా! తనుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కాదు అని ఏం హరీష్ గారు. చేశాను? ఎవరికైనా ఒక కాదు కాదు. పేరు పెట్టి వాళ్ళకి గారు అంటే అది రెస్పెక్ట్ కాదు. ఏం చెప్పాలి? ఆ! నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను. హ్మ్. తనుజ అనే ఒక పేరు హ్మ్. నాకు పర్సనల్ లైఫ్‌లో చాలా ఒక హ్మ్. ప్రెషియస్ థింగ్. ఓకే. ఓకే. అది తనుజ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మామూలు బయట బట్ అందరు ఆడోళ్ళకి ఇస్తారా రెస్పెక్ట్? ఆఫ్ కోర్స్. మరి బయటకొచ్చాక ఒక ప్రెస్ మీట్‌లో ఒక ఆమె హ్మ్. గుండంకులు అనంగానే ఆమెను బండామె అన్నారు. అది రెస్పెక్టే అండి? ఆడోళ్ళకి ఇచ్చే రెస్పెక్టే అదా? ఆ! అసలు అసలు ఆమె గుండంకులని అందులో హ్మ్. క్లియర్‌గా చెప్తాను. అదే ఆ! గుండంకులనే ఎందుకు అలా ఆ! పిలిచారు అని అది అడిగింది. అది నేను క్వెషన్ అడిగాను. అహా! వివరంగా చెప్తాం శివ. అహా! వివరంగా ఏదైనా చెప్తున్నాం గదా! ఆయన బండామె అని వివరంగా అనడం అలా వివరంగా చెప్పొచ్చా? చెప్తాను. అలా అనొచ్చా? అరె! ఆఫ్ కోర్స్. హ్మ్. నేను ఇప్పుడు చెప్తున్నా. మిమ్మల్ని లోపల హౌస్‌లో అలా అన్నారు అని శి అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా! ఆమెకి మీరు అనొచ్చు బండామె, శివ. సోడా బుడ్డి శివ. కలద్దలు ఆ టైప్ అనొచ్చా? నేననలా మీరన్నారు శివ. ఆ! మరి ఎలా ఉందిది? ఆ! బౌన్సర్‌లా ఉందా? మరి నన్ను మాట్లాడిస్తే చెప్తాను ఈ ఆ! వాస్తవం ఏంటో. చెప్పండి. ఓకేనా? నేనన్నాను. మీరన్నది నేనన్నాను. అసలు నేనేమన్నాను మీకు ముందు సరే. తలా తోక లేకుండా మొత్తం ఒకటే నేను క్వెషన్ మాట్లాడతారా? మొండి అడిగాను. ఒకటే కాదు నేను గదా! క్వెషన్‌కి క్వెషన్ ఆన్సర్ అడిగాను. నేను వివరంగా చెప్తున్నాను గదా! నేను వింటాను. నేను వినట్లేదా? ఆ! మీ మాటలు వినట్లేదా? వినాలి నేను కూడా. ఆపేస్తున్నానా? వినాలి. వినలేకపోతే మళ్ళీ షుగర్ నేను అనుకుంటా వింటా. నేను. నాకు షుగరు లేదు. బీపీలు ప్రెజెంట్ దేవుడి దయ వల్ల ఏం మీకు షుగర్ రాలేదు. నాకు పొగరెక్కువ. అదే సారీ ఆ! జోక్ ప్రాస్ కోసం వాడాను. ఆ! సరే ఒకటేంటంటే, హ్మ్. ఇప్పుడు నాకు రాగానే మీరు హ్మ్. చూసారో లేదో ఆ రోజు నైట్ 11:30కి నన్ను వదిలేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 11:30కి నన్ను మీకు తెలుసుగా ఫార్మాట్ ఎలా ఉంటదో. అవునవునవును. హౌస్ దగ్గర వదిలిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేయాలి ఎవరొస్తారని. కాలనీలోని ఎవ్వరు కూడా అడగరు. అంతమంది వచ్చేప్పుడు ఓవర్‌వెల్మింగ్ ఉంది. నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. పడుకోలా. హ్మ్. హ్మ్. 5, 6 పడుకున్న తర్వాత మళ్ళీ 9కి మేలుకొచ్చేసింది. ఇలా ప్రెస్ మీట్ అనంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ వద్దండి తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తాను బ్యానర్ అది ఇది అన్నా కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ అయ్యి సరే మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి హ్మ్. 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 ప్రెస్ మీట్ అని చెప్పి హ్మ్. శివ హ్మ్. వచ్చిన తర్వాత హ్మ్. నాకు ఈ కాలు 21 రోజు నుంచి నాకు ఇదిగో దీనికి ఈ ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా. హ్మ్. హ్మ్. నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా. ఇది హ్మ్. ఇది ఇవి బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లేదు. ఇది నాకు ఇది నొప్పుడుతుంది. హ్మ్. హ్మ్. అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి హ్మ్. దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్‌లో గూడా గూగుల్ మ్యాప్ రాంగ్‌గా చూపిస్తే స్నాక్స్ తీసుకొని వస్తుంటే కారుకి కూడా దెబ్బ తగిలినాక గూడా వచ్చా నేను. నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లే శివ. హ్మ్. ఓకే. బట్ నేను ఒక హౌస్‌లోకెళ్ళొచ్చానంటే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు. ఏదో లైఫ్‌లో సాధించాను. నేను అదేంకేం సాధించలా. హ్మ్. నేను గెస్ట్‌గా అయితే చూడాలి కదా! గెస్ట్ కన్నా మించి హ్యూమన్ బీయింగ్ గదా! మీరు హ్మ్. పిలిసారు గదా! మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ ఇచ్చి వచ్చాను గదా! ఇప్పుడు మీరు మనందరం మెచ్యూర్డ్ పీపుల్ అవునా కాదా? హ్మ్. నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా అడుగుతా అంటే, ఆ క్వెషన్ ఎలా అడగొచ్చు ఫ్రేమ్ చేయాలో నేను చెప్తా నేను. క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే, మీడియా వాళ్ళు అంటే జర్నలిజం కొంచెం ఎథిక్స్, వాల్యూస్ ఫాలో అవ్వాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నాకు తర్వాత తెలిసింది ఆమె ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట. ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట. హ్మ్. 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 ఈళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియనిదేంటి? ఇవాళ రేపు అవును. అవును. వైరల్ అవ్వటం అవును. కోసం, హైప్ కోసం అవును. ఏదో ఒకటి మాట్లాడటం, ఇష్టం అవును. వచ్చినట్టు కాంట్రోవర్సీ కోసం ఏదో చూస్తుంటారు. అవును. రకరకాల అవును. క్వెషన్స్ అడుగుతారు కదా! అవును. ఇయన్నిటికన్నా మించి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేము వంట పడతదా శివ? హ్మ్. ఒక విషయం మానవత్వం ఉండదా శివ? నేను మనిషిని గదా! హ్మ్. అరే! నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేదనకు గురవుతున్నా 30 రోజుల నుంచి. హ్మ్. మిమ్మల్ని గౌరవించి వచ్చానే నేను హ్మ్. హ్మ్. గెస్ట్‌గా. హ్మ్. ఓకే. మీరందరూ వచ్చి అన్ని మైక్‌లు మీద పడిపోతున్నారు. ఇవన్నీ పెట్టారు కదా! మీకు కూడా మానవత్వంతో ఉండి అరేయ్! నేనైతే ఏమి అడిగానో తెలుసా? హ్మ్. సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా! మీరు చాలా బాధపడ్డారు. మీకు హ్మ్. తెలుసో లేదో బయటకొచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా వైరల్ అయింది. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ హ్మ్. పదం ఇదండి. హ్మ్. అసలు లోపల ఏం జరిగింది? అసలు ఇలా రావటానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటం ఒక పద్ధతి. హ్మ్. అలా కాకుండా మీకు జుట్టుంది గదా! ఆ! జుట్టున్నాక మీ గుండయితే కాదు గదా! హ్మ్. మరి గుండంటే మీకెందుకు ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారన్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ప్రాక్టికల్‌గా చెప్తేనే అర్థమవుతది. థియరీ కాదు. నేను 30 రోజులు, ఎన్ని గంటలు రియల్‌గా ఒక మనిషి కన్నా గూడా దాన్ని ఇప్పుడు జస్టిఫై యాహ్! చేసేసిన మనుషులు హరీష్ గారు ఆమెని 30 సెకండ్లు ఉదాహరణ కోసం, అలాగన్నారు. ఎగ్జాంపుల్ కోసం నేను వెంటనే మీరు చూసారో లేదంటే మీరు బండగున్నారు గదా! అవును. లావుగున్నారు గదా! అవును. భూతద్దాలు కదా! అవును. ఓకే. అవును. ఆంటీ అని అన్నప్పుడు నేనేం పెయిన్ అంటే సార్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్. నేనేం పెయిన్ ఫీల్ అవుతున్నానో ప్రాక్టికల్‌గా నేనెందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారంటే, అవును. ఆ ఫీలింగ్ ఎందుకు అలా వస్తదో తెలియచేయడం కోసం అన్నప్పుడు పాపం ఆమె ఫీల్ అవ్వల. హ్మ్. కానీ పక్కన ఒక మనిషి లేసి స్టాండ్ తీసుకొని అలా అంటారు అది ఇది ఆడవాళ్ళని అది ఇది అన్నప్పుడు ఎక్సలెంట్. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకునేవాళ్ళు సొసైటీలో అవసరం. హ్మ్. తీసుకున్నారు కదా స్టాండ్. నేను సరదాగా జోక్‌గా నేను అన్నంత సేపు కూడా నాలుక నుంచి ఆమె తెలుసుకోవాలి ప్రాక్టికల్‌గా నా భావం ఏంటో అని ఒక భాష వాడా లోపల నేను ఫీల్ అవుతేనే బాధపడతాను.
సారీ మీ- ఫీల్ అవుతూనే మీరు ఫీల్ అన్నది అవుతూనే రైట్. ఫీల్ అవుతూనే తన ఒక ఉదాహరణ పెడితేనే 30 సెకండ్స్లో అలా ఫీల్ అయ్యారే, మరి 30 రోజులు కదా శివ. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఆమె అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను ప్రాక్టికల్గా తెలియజేశాను థియరీ బోధులు. ఓకే. తర్వాత ఇంకో విషయం తెలుసలేదా, ఉమ్. ఆమె పిలిచి ఆమె అంతమంది జనం తర్వాత వచ్చి మీదకి వచ్చినా కూడా ఇలా వచ్చి నా చుట్టూ గుమ్మి గుడిసినా కూడా ఆవిడ ఎక్కడ ఉన్నారు ఎతికి పిలిచి ఆమె అమ్మ యు ఆర్ వెరీ క్యూట్, ఓకే, ఐ రియలీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను జస్ట్ మీకు తెలియచేయడం కోసం ఉదాహరణ కోసం అక్కడ కూడా చెప్పాను, ఉదాహరణ చెప్తేనే అక్కడ మళ్ళీ మీడియా కాడ వాడేశారు. ఈ డబల్ స్టాండర్డ్స్ వద్దు శివ, అంతా మీడియానే కదా, మీడియా అంతా ఒకటే అయిపోద్ది కదా, అందరు కలిపి ఒకటే ఇంటర్వ్యూ ఇస్తారు, తీసుకుంటారా? తీసుకోరు. అప్పుడు ఏంటి అది? తర్వాత వీళ్ళందరూ అక్కడ నిజంగా ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు అందరూ ఎంత ఇష్టపడ్డారు తెలుసా నన్ను, సార్ ఈ హ్యూమర్ ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయింది, ఎందుకు కనపడలేదు భలే నిజంగా. తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన అతను అన్నారు ఏం తెలుసా, సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ వచ్చారు కదా, ఇప్పటివరకు నేను ఇంత నవ్వుతూ కొంతమంది లేడీస్ మేము చూడలేదు, చాలా బాగుందన్నారు. అదేనా, సో దట్ ఈస్ మీ. అది చెప్పట్లా హార్ష్ రియాలిటీ, నేను కషాయంలో ఉంటా, నా భావం అర్థం చేసుకోవాలంటే భాష స్టార్టింగ్ ఏ అనేది అర్థం చేసుకోవాలి కదా, జెడ్ ఏముందో కూడా చూడాలి కదా, ఇది జరిగింది. ఇప్పుడు దాన్నే పెట్టుకుని వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ నా మీద శవం మీద పేలాలు ఏరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తూ అదే తమ్నేల్ పెట్టేసి లైఫ్లో డబ్బులు సంపాదిస్తున్నారు, వ్యూస్ సంపాదిస్తున్నారు, ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు శివ. నేను ఆ లైఫ్ లీడ్ చేయను. నా ఛానల్ మీరు చూడండి ఒకసారి, హరిత హరీష్ ఛానల్లో నేను ఇన్ని ఎథిక్స్ వాల్యూస్ ప్రిన్సిపల్ తమ్నేల్ కూడా రాంగ్ తమ్నేల్ పెట్టాను, అర్థం కదా, మిస్లీడ్ చేయను, క్లిక్ బైట్ చేయను, ఎరవేయను, దట్ ఈస్ మీ. సో కాబట్టి అది వాళ్ళ విచక్షణ వదిలేస్తా. ఆవిడకి ఆమె అన్నది సార్ మీరు ఇంత క్యూట్గా ఉన్నారన్నప్పుడు, సార్ ఇది వీడియో ముందు చెప్పండి అది అన్నప్పుడు కూడా నేను చాలా క్యూట్గా ఉన్నారమ్మా. ఇంకొక మాట అన్నా, మిమ్మల్ని నేను లావ్ అని చెప్పి నేను హోల్ హార్టర్గా అనుంటే అన్నాను మీరు అనుకుంటారా? అనలేదు. ఓకే, మీకు తెలియచేయడానికి కోసం ఆన్సర్ నేను ప్రాక్టికల్గా తెలియజేసా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఒకవేళ మిమ్మల్ని అనుంటే నేను మా మదర్ని అన్నట్టే, ఎందుకు తెలుసా, మా మదర్ కూడా లావు ఉంటారు. మా తల్లితో పోల్చానంటే ఇంకా దానికన్నా మించి ఏం కావాలి శివ. ఒక ఉదాహరణని మెయిన్ చేసేసి మీడియా ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ మీకు తెలియదా ఏంటి? మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. వైరల్ అవటానికి కోసం, నేమ్ ఫేమ్ రావటం కోసం ఏ లెవెల్ వరకు వెళ్తారో మీకు తెలుసు కదా. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్, బికాస్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ని హైలైట్ చేసి వాళ్ళకి వాళ్ళు అన్నారని మనం అనడం కరెక్ట్. నేను ఉదాహరణ చూపించాను శివ. ఉదాహరణ అనేసారు కదా, అంది కదా మీరు ఎందుకు ఫీల్ అయ్యారని అంది కదా. పడ్డోడు తెలుస్తుంది కదా శివ. ఇది ఎలా ఉందంటే ఒకడు వచ్చి నేను గిచ్చాడు, కానీ మీరు బానే ఉంటారు కాదు కదా, ఒకడు వచ్చి గిచ్చాడు, మీరు వచ్చి అడుగుతున్నారు నన్ను. అది చెప్తా, నాలో భగత్ సింగ్ కూడా ఉన్నారు కదా శివ, గాంధీజీ కాదు. నన్ను కొట్టాలనుకున్నప్పుడు 2 కొట్టేస్తాయి లోపల, అర్థం కదా. మానవత్వం ఎంత ఉంటుందో నాలో శివుడి తత్వం ఉంటది కదా, 3వ కన్ను కూడా తెలుసు. బోళాశంకర్తో పాటు 3వ కన్ను కూడా తెలుసుకుంటది కదా. ఇప్పుడు మీరు వచ్చి ఏంటి బ్రో గిచ్చితో ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు, మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను గిచ్చి చూపిస్తా ఎలా శివ అంట. మీకు తెలియాలి కదా, సేమ్ టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్, అంతే అంతే సింపుల్. అదే జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఆడవాళ్ళు అంటే ఏంటి, ఏమంటే నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ రెస్పెక్ట్. నేను ఇంకో విషయం చెప్పాలి, నేను అందరికి మర్యాద గౌరవిస్తా, కానీ ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ మీరు విన్నారు లేదు షోలో కూడా, మీ గౌరవం మీ చేతిలో ఉంటుంది. మీరు నాతో ఎలా ఉంటే మీకు అలా వస్తుంది, సింపుల్. అది జరిగింది అక్కడ. ఓకే, సరే. న్యూటన్స్ లో యాక్షన్కి రియాక్షన్ వచ్చేస్తుంది. మీరు హౌస్లోకి నార్మల్గా ఎందుకు వెళ్ళాలి? నాకు టాస్క్లు ఆడదాం, ఎంటర్టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళారా, లేకపోతే నార్మల్గా? లేదు అదేం కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నా కదా, ఇన్ ప్రీవియస్ సీజన్స్ లో చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ రా, నిజమైన నికాస్ అయిన మనిషి రావాలరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నా. కౌశల్ టైమ్ సీజన్లో వచ్చింది, కానీ బట్ వాళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. గణేష్ కానీ అదనం తెలుసు, ఆర్జీ, తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు, నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్. సో అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా, కుదరలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి, ప్రతిసారి నేను వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు సరే నేను కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా, ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను, కన్విక్షన్ ఉంది కాబట్టి. నన్ను నమ్మిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు, నేను అప్లై చేశాను, వాళ్ళకి నచ్చింది, అలా వెళ్ళా. సో నేను నాలా ఉన్నా. ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు, ఎంటర్టైన్మెంట్కి ఒక డెఫినేషన్ నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాను అనుకో, మూవీస్ వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్లోనే యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంటే, సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంట్, హర్రర్ కూడా ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేను ఏం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్టైన్ చేస్తాడు, అది ఫన్ హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకుని ఎంటర్టైన్మెంట్, అవునా కదా. హీరోయిక్ ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది, హీరోయిన్ ఒక ఎంటర్టైన్మెంట్ పండిస్తుంది, వీళ్ళని ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అంతే. దీన్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.